ఉప్పు మటన్ కాలు ఆరోగ్యం చాలా బాగుంటుంది, మంచిది. గ్యాస్ మీద పొయ్యి గ్యాస్ మీద కళాయి పెట్టామండి. రాయి వేస్తాం, కళాయి వేడైనా. ఇది 200 రూపాయలండి. ఇది కాలు ఇక్కడ వేపకొండ దగ్గర విశాఖపట్నం మేక కాలు అండి. శుభ్రం 3 సార్లు కడిగండి పసుపు వేసి. కళాయి వేడైందండి, ఆయిల్ పోస్తున్నాం. 3 చెంచాలు సరిపోద్ది. మేక కాలు అండి, సూప్ పెడుతున్నాం. పచ్చిమిర్చి వేస్తున్నాం అండి, పచ్చిమిర్చి ఉల్లిపాయలు. ఇవి బాగా ఎర్రగా వేగాలి. ఇవి బాగా ఎర్రగా వేగాలి, వాళ్ళు బాగా ఎర్రగా వేగాలండి. ఒక టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి బాగా వేగిందండి. ఇప్పుడు టమాటా వేస్తున్నాం. టమాటా 3 కోసామండి ఈ కాలు సూపుకి. మెత్తగా ఫ్రై కావాలి. బాగా ఎగుతున్నాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నామండి. బాగా అల్లం వెల్లుల్లి మళ్ళీ రాకుండా బాగా వేగాలండి. పచ్చివాసన పోయినట్టు వేగాలి. కాలు వేస్తున్నామండి. మేక బాగా ఫ్రై అయిన తర్వాత ఇంత మసాలా సామాన్లు వేయచ్చు. మేకపోతండి, ఇది మేకపోతు కాదు. ఇక విశాఖపట్నం దగ్గర వేపకుంటుంది, అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెడదామండి. బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా సామాన్లు వేద్దాం. బాగా ఫ్రై అయిందండి. సాల్ట్ వేస్తున్నాం. ఇప్పుడు సాల్ట్ వేస్తానండి, రుచి దగ్గర సాల్ట్ వేస్తున్నాం. సాల్ట్ వేసండి. 5 నిమిషాలు అయింది. ఇప్పుడు కొంచెం కారం వేస్తామండి. కొంచెం పసుపు వేస్తున్నామండి. గరం మసాలా పొడి వేస్తాను. ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది మేక కాలు సూపు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇది బాగా వేగిన తర్వాత వాటర్ వేయాలండి. ఎక్కువ మసాలా వేసిన టేస్ట్ రాదండి. మేక కాలు ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. అందుకే కొంచెం కొంచెం వేసాం. కారం కొంచెం, పసుపు కొంచెం, గరం మసాలా పౌడర్ కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొంచెం స్పూన్ వేసామండి. కొంచెం మూత పెడుతున్నాం. మళ్ళీ ఒకసారి వెళ్తాం. మళ్ళీ ఒకసారి ఇప్పుడు వాటర్ వేస్తున్నామండి. ఇవి ఒక జబ్బున వేస్తున్నామండి. మటన్ కాదు సూప్ కావాలండి, కలుపుకుంటా బాగుంటుంది. టేస్ట్ గురించి చూద్దాం. ఒక ప్లేట్లు వేసి ఎలాగుందో టేస్ట్. చూడండి, కాలు సూప్ పెట్టాం. చాలా బాగుంటుంది, చాలా ఫైన్గా వచ్చింది. మసాలాని తక్కువ వేసామండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.